మా అమ్మాయి 8వ తరగతి చదువుతుందండి. పొద్దున్న టిఫిన్ అన్ని తెచ్చేసి ఎవరి బండి ఎక్కకుండా స్కూల్కి వెళ్ళిపోమని డబ్బులు ఇచ్చేసానండి. ఆ డబ్బులు ఇచ్చేసి నేను పనికి వెళ్ళిపోయాను. మామూలుగా పనికి వెళ్ళిపోయిన తర్వాత 9 దాటిన తర్వాత టీచర్ 10 గంటలకి మీ అమ్మాయి స్కూల్కి రాలేదు వెంకట్రావు గారు మీరేనా అడిగితే నేనండి అంటే మీరు వెంటనే అర్జెంటుగా చిన్న వయసు కాబట్టి అమ్మాయిది చూసుకోవాలి, మీరు బడికాడికి వెంటనే వచ్చేయండి అని చెప్పారండి. నేను వచ్చేసి చూసిన తర్వాత లేదు మరి ఇంటికాడికి ఉన్నదే చూడండి అన్నారు టీచర్ గారు. ఇంటికాడ కూడా లేదండి. ఆర్డర్లకి ఫోన్ చేయడం ద్వారా తెలియదు. తర్వాత సిఏ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే అదే సమాచారం అందించిన తర్వాత సిఏ గారు చూశారు. అనాథర స్కూల్ హై స్కూల్ అండి, 8వ తరగతి అండి. ఇలాగా బుల్స్ అంటేనే కుర్రోడు ఆ పిల్లతో బస్సు ఎక్కిన వాళ్ళు చూసి బస్సు దిగి బస్సు దాటేసిన తర్వాత బలవంతంగా బండి ఎక్కించిపోయి ఇలాగా మాగం రోడ్డు వెళ్ళిపోరు. నేను చూశాను. బండి ఏమో బ్లాక్, గీతలేమో రెడ్ కలర్ ఉన్నాయి, మంచి ఎత్తుగా పొడుగ్గా పొడవుకున్నాడు అని చెప్తే ఇలాగా మాగమే తీసిపోడు స్కూల్ బ్యాగ్ తోడని చెప్పారండి. ఇంటికాడే ఉంటాడండి. ఏం చేస్తాడు, ఏం చేయడం అలాంటి పనులే చేస్తుంటాడండి. మ్యారేజ్ అంటే ఒక అమ్మాయిని లవ్ చేయడండి మా ఇంటికాడే. ఆ అబ్బాయి పుట్టాడండి. ఆ అమ్మాయి పుట్టిన వెంటనే పోయిట్ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఇప్పుడు ఇంతవరకు రాలేదండి. పిల్లడికి 8-10 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా అలాగే ఉంటున్నాడండి. ఆ పిల్ల వాళ్ళ నానమ్మ తాతయ్య పెంచుకుంటున్నారు. ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఉన్నాయండి సార్.